Thanks for watching BVR TV News. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బాడీ మొత్తం ఆర్ఎంపీ వ్యవస్థనే చుట్టేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ వ్యవస్థ ఆర్ఎంపీ కానీ పిఎంపీ వ్యవస్థనే ఉండొద్దని చెప్పేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అయితే చాలా గట్టిగా వాదిస్తూ ఉంది. వాస్తవానికి ఒక వ్యక్తి ఆర్ఎంపీగా కావచ్చు పిఎంపీగా కావచ్చు చలామణిలో ఉండాలంటే వారికి తగిన రైట్స్ ఏమో ఉండవా? ఆర్ఎంపీ అని చెప్పుకునేటువంటి వ్యక్తులు నిజానికి వాళ్ళు ఫేక్ డాక్టర్సా? అసలు దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం మనతోనే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి డాక్టర్ వేములపల్లి నరేష్ గారు మనతోనే ఉన్నారు. సో మనం ప్రజెంట్ సన్షైన్ అనే హాస్పిటల్కి రావడం జరిగింది. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఆర్ఎంపీ వ్యవస్థ అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉంటుందా ఉండదా ఇది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా సార్? పాయింట్ ఆర్ఎంపీ వ్యవస్థ మీద దగ్గర ఒక 1.5 year నుంచి వెళ్ళి మీరు గట్టిగా ఫైట్ చేస్తారు. మీరంటే మీ టీం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎందుకు సార్ ఆర్ఎంపీని చుట్టేస్తూ ఉన్నారు? అంటే ఏమవుతుందంటే మనకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఏంటంటే ప్రాక్టీస్ అనేది మెడికల్ ప్రాక్టీస్ అనేది అల్లోపతి ప్రాక్టీస్ అనేది ఓన్లీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే ఎంబీబీఎస్ లేదా ఎబోవ్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కాంపౌండర్లో ఎంతమంది పనిచేసిన వాళ్ళు, ఓటీ టెక్నీషియన్గా పనిచేసిన వాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసిన వాళ్ళు చిన్న చితిగా ఇంజక్షన్ ఇవ్వడం నేర్చుకొని వాళ్ళ అర్హతకు మించి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వీరిని వాళ్ళు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ పిలుచుకొని వాళ్ళు ఒక అసోసియేషన్ లాంటిది ఫామ్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి అర్హత లేకుండా రూల్స్ ప్రకారం ఎటువంటి యూనిట్స్ నుంచి మెడికల్ సంబంధించిన డిగ్రీలు కానీ ఎటువంటి అర్హత లేకుండా ఇంజక్షన్లు ఇస్తూ ఉన్నారు. 1 minute. యాక్చువల్లీ కొంతమంది ఆర్ఎంపీలకి రిజిస్ట్రేషన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ రిజిస్ట్రేషన్? మరి మీరేమో ఫేక్ అంటున్నారు. ఆ రిజిస్ట్రేషన్ ఎట్లా? ఆ రిజిస్ట్రేషన్స్ అనేవి వాళ్ళు ఒక అసోసియేషన్ లాగా ఫామ్ చేసేసుకొని వాళ్ళు మాత్రం తయారు చేసుకున్న సర్టిఫికెట్లు మాత్రమే. వాటికి ఎటువంటి కౌన్సిల్ నుంచి రికగ్నిషన్ కానీ వాళ్ళకి సంబంధం లేదా? లేదు, ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మాత్రమే వాళ్ళ అసోసియేషన్ లాగా ఫామ్ చేసుకొని అసోసియేషన్ నుంచి తీసుకున్న సర్టిఫికెట్ కానీ వాటికి ఎటువంటి రికగ్నిషన్ కానీ కౌన్సిల్ నుంచి రికగ్నిషన్ కానీ గవర్నమెంట్ నుంచి రికగ్నిషన్ కానీ లేదు. అందుకే వాళ్ళు ఈ మధ్య కొన్ని చోట్ల సీఎం దగ్గర కలిసి కానీ లేకుంటే హెల్త్ మినిస్టర్ గారిని కలిసి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు చట్టబద్ధత ఇవ్వండి, మాకు ట్రైనింగ్ ఇవ్వండి, మాకు సర్టిఫికెట్లు ఇప్పియండి అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళే క్లియర్గా చెప్తా ఉన్నారు, మాకు చట్టబద్ధత లేదు, ఇండైరెక్ట్గా మాకు శిక్షణ ఇవ్వండి. అంటే ఇన్ని రోజులు మాకు శిక్షణ లేదనే కదా, శిక్షణ లేకుండానే చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులు మాకు చట్టబద్ధత ఇవ్వండి ఇప్పుడు అడుగుతానంటే ఇన్ని రోజులు చేసిన తర్వాత చట్టబద్ధత లేకుండా చేసింది ఇల్లీగల్ అన్నట్టు. ఇప్పుడు చేసేది కూడా ఇల్లీగల్ అన్నట్టే. ఆ చట్టబద్ధత అనేది వాళ్ళకి వచ్చే వరకు అది ఇల్లీగల్ అన్నట్టే. దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ 0/428 గతంలో తీసుకొచ్చింది 2018లో. దానిపైన హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ మళ్ళీ ఐఎంఏ వాళ్ళు కూడా కేసు వేస్తే ఆటోమేటిక్గా అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అటువంటి జీవోలు చెల్లవని చెప్పేసి క్లియర్గా జడ్జిమెంట్ ఇవ్వడం కూడా గతంలో జరిగింది. సార్ ఇప్పుడు యాక్చువల్లీ టీజీఎంసీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మీ యొక్క విధి విధానాలు ఏంటిది? మీ యొక్క పరిధి కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఎక్కడి వరకు ఉంటుంది? తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉందో 2019లో ఫామ్ అయింది ఏదైతే ఉందో, అంతకుముందు ఎంసీఏ ఉండే, ఎంసీఏ నుంచి ప్రతి రాష్ట్రంలో కౌన్సిల్ అనేది ఉంటుంది. ఈ కౌన్సిల్ యొక్క విధి విధానాలు ఏంటి అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఎంబీబీఎస్ కానీ లేకుంటే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్స్ కానీ సూపర్ స్పెషాలిటీ చేసిన డాక్టర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు అకార్డింగ్ టు గైడ్ లైన్స్, ఎన్ఎంసీ గైడ్ లైన్స్, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రాక్టీస్. ఒక స్పెషలిస్ట్ లాగా, ఒక జనరల్ సర్జన్ లాగా, ఒక జనరల్ ఫిజిషియన్ లాగా, ఒక షుగర్ ఎండోక్రైనాలజిస్ట్ లాగా కానీ లేకపోతే ఒక న్యూరో ఫిజిషియన్ లాగా ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ దానికి సంబంధించిన డిగ్రీ చదివి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ తీసుకొని ఆ తర్వాత ఒక మెడికల్ కాలేజీలో ఎగ్జామ్స్ రాసేసి ఆ తర్వాత వాళ్ళు కౌన్సిల్లో ఒరిజినల్ డిగ్రీతో కౌన్సిల్లో సబ్మిట్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక నెంబర్ అనేది ఇస్తున్నట్టు కౌన్సిల్. ఆ కౌన్సిల్ నెంబర్ తీసుకున్న తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రాక్టీస్. వాళ్ళు మాత్రమే స్పెషలిస్ట్ లాగా కానీ లేకుంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ లాగా కానీ ప్రాక్టీస్ చేస్తేనే అర్హులు. అట్లా కాకుండా ఆర్ఎంపీ అని బోర్డులు పెట్టుకునే వాళ్ళు ఎవరు కూడా అర్హులు కాదు. ఈ ఆర్ఎంపీకి ఎవరు సార్ మద్దతు ఇచ్చేది? ఆర్ఎంపీఆర్ పిఎంపీ వాట్ ఎవర్ మద్దతు ఇచ్చేది ఎవరు? మద్దతు అంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు అసోసియేషన్లు ఎక్కువైపోయినాయి. ఒక 30-40 మంది అసోసియేషన్ ఉన్నారు. వాళ్ళ నెంబర్ అయిపోయి వాళ్ళు మాత్రం అసోసియేషన్ లాగా పెట్టుకొని వాళ్ళే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ డిఎంహెచ్ఓ కానీ కలెక్టర్ కానీ లేకుంటే హెల్త్ మినిస్టర్ కానీ లేకుంటే కౌన్సిల్ నుంచి కానీ ఎటువంటి అది వాళ్ళకి పర్మిషన్ అనేది లేదు. ఇప్పుడు ఆర్ఎంపీ పిఎంపీలు వాళ్ళే సపరేట్గా ఉన్నారని మీరు అంటున్నారు. కానీ మీలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ తోటి వాళ్ళకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకు మెడికల్ కౌన్సిల్ నుంచి
ఎవరైతే ఈ క్వాక్స్ అనెథికల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళని ప్లస్ ఈ క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా కొన్ని మా దృష్టికి వచ్చినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు పార్టీలు ఇవ్వడము, వాళ్ళకి కమిషన్లు ఇవ్వడము, వాళ్ళ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసేసి వాళ్ళ సపోర్ట్ తీసుకొని పేషెంట్లు పంపని చెప్పడం, అది మా దృష్టికి వస్తూ ఉన్నది. యాజ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్గా ఇటువంటి ఎంకరేజ్ చేయకూడదు. దీని ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం కానీ ఎంసీఐ రూల్స్ ప్రకారం కానీ ఇది అనెథికల్ ప్రాక్టీస్ అన్నమాట. ఇటువంటి కమిషన్ బేస్డ్ దందా చేసే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అది ఇటువంటి కమిషన్లు అనేది అకార్డింగ్ టు ఎన్ఎంసీ రూల్స్ ఇది అనెథికల్ అనమాట. ఇటువంటి డాక్టర్లు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కౌన్సిల్ నుంచి. అంటే ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈ రకంగా పాల్పడితే వాళ్ళపైన చర్య ఉంటుంది మీరు అంటున్నారు. చర్య అంటే ఏంటిది? అంటే ఏమైనా సస్పెన్షన్ దిశగా అడుగులేస్తారా? తప్పకుండా. ఇటువంటి వాళ్ళలో మనకు తనిఖీల్లో తేలినప్పుడు ఏమవుతుందంటే కొన్ని చోట్ల రీసెంట్గా మేము ఒకటి గన్పూర్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. స్టేషన్ గన్పూర్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో ఒక డాక్టర్ పెథాలజిస్ట్ పేరు మీద పర్మిషన్ అనేది తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నది ఎవరు? వేరే వాళ్ళు థర్డ్ పార్టీ. వాళ్ళ క్వాలిఫికేషన్ ఆర్ఎంపీ అన్నట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ల్యాబ్ టెక్నీషియన్ అబ్బాయి డాక్టర్ పేరు మీద పర్మిషన్ తీసుకుంటాడు. ఈ డాక్టర్ అక్కడ ఉండడు. ఆయన వరంగల్లో ప్రాక్టీస్ చేస్తాడు. క్వాలిఫైడ్ డాక్టర్ కానీ అక్కడ ఉండడు. అక్కడ పనిచేసేది మాత్రం ల్యాబ్ టెక్నీషియన్ చేస్తాడు. ఇతను అక్కడ పోడు, ఏముండదు. ఆ రిపోర్ట్ ఇచ్చే ప్రాసెస్లో కూడా ఆ రిపోర్ట్లో ఏముండాలంటే డాక్టర్ సైన్ ఉండాలి, కింద ల్యాబ్ ఇన్ఛార్జ్ సైన్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఆ టెస్ట్లు ఎవరు చేస్తారు? ఆ టెస్ట్లు ఎవరు పంపిస్తారు? ఆర్ఎంపీలు పంపిస్తూ ఉంటారు. ఆర్ఎంపీలు పంపించేస్తే ఈ డయాగ్నోస్ సెంటర్లో టెస్టులు చేస్తూ ఉంటారు. దీని ప్రకారం ఏంటంటే ఎవరైతే ఇది పర్మిషన్ లేకుండా ఉంటేనేమో డైరెక్ట్ మనం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ ఉండి ల్యాబ్ టెక్నీషియన్ ఉండి చేస్తూ ఉన్నాడో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక పెథాలజిస్ట్ పేరు మీద పర్మిషన్ ఉంది. ఆ పెథాలజిస్ట్ అనేది మనం కౌన్సిల్ నుంచి ఫస్ట్ నోటీస్ ఇస్తాం, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. దాని ప్రకారం వాళ్ళ ఎక్స్ప్లెనేషన్కు వాళ్ళు ఇచ్చే లెటర్ దాని సమాధానం ప్రకారం మనం వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఎథికల్ రూల్స్ ప్రకారం అనేది చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు వాళ్ళకు 6 months నుంచి 3 years వరకు సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అవునా? ఓకే. ఎనీ క్వాలిఫైడ్ సస్పెన్షన్, ఇట్లాంటి సస్పెన్షన్ ఇప్పటిదాకా ఎవరైనా అయిల్లా? క్వాలిఫైడ్ డాక్టర్స్ సస్పెన్షన్ అవుతారు. ఇప్పుడు 2016లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉంది కదా, ప్రెజెంట్ అది హాట్ టాపిక్. డాక్టర్ నమ్రతాని కూడా కౌన్సిల్ నుంచి 2016లో సస్పెండ్ చేశారు. ఏపీ అప్పుడే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫామ్ అయింది. ఆ టైంలో డాక్టర్ గారు సస్పెండ్ అయ్యారు. ఇప్పటికి కూడా 2021లో ఆమె 5 సంవత్సరాలు సస్పెండ్ చేస్తే 2021లో వాళ్ళు మాది పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ వచ్చింది. వస్తే కోర్టులో కేసు ఉన్నది కదా, కోర్టు కేసు అయిపోయిన తర్వాత మేము రెన్యువల్ చేస్తాం, ఇప్పుడు ప్రస్తుతానికి రెన్యువల్ లేదని చెప్పేసి ఆ డాక్టర్ గారికి అప్పుడు యాక్చువల్గా ఇప్పుడు డాక్టర్ నమ్రత అనే టైం ఆ టెస్ట్ బేబీ సెంటర్ ఏదైతే నడిపిస్తుందో ఆమెకు నాట్ ఆథరైజ్ డాక్టర్ అకార్డింగ్ టు ఎన్ఎంసీ అండ్ మెడికల్ కౌన్సిల్. ఓకే. ఇప్పుడు మీరు ఆర్ఎంపీలని టార్గెట్ చేస్తూ ఉన్నారు కదా, ఇది ఇంకా సంవత్సరాలు పట్టే అవకాశం ఉందా, నెలలు పట్టే అవకాశం ఉందా? అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది ఏంటంటే మనకు ఈ వ్యవస్థ అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది, చాలా సంవత్సరాల నుంచి. దీని గురించి ఎవరు కూడా పట్టించుకోకపోవడం, కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అది మహావృక్షమై ఉన్నది. అవును. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదో సర్టిఫికెట్ ట్రైన్డ్ అయిపోయి ఊర్లలో కూడా తెలిసి తెలియని వాళ్ళు కూడా, హాఫ్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు కూడా, కొంచెం దీని గురించి అవగాహన లేని వాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటా ఉంటారంటే వీళ్ళు ఎక్కడో ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయి గవర్నమెంటే వీళ్ళకు చట్టబద్ధత ఇచ్చింది కావచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. వీళ్ళకు ఎటువంటి చట్టబద్ధత లేదు. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రాక్టీస్ అకార్డింగ్ టు ఎన్ఎంసీ అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్. ఇప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ సంబంధించినటువంటి ఆ ప్రాపర్ అవన్నీ ఎట్లా వస్తున్నట్టు? మరి ఆర్ఎంపీ పిఎంపీలకు వాళ్ళ దగ్గరికి ఎట్లా వస్తున్నట్టు? యాక్చువల్గా ఏమవుతుందంటే కొందరేమో మెడికల్ ఏజెన్సీ నుంచి డైరెక్ట్ తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది. ఏజెన్సీ వాళ్ళు కూడా డైరెక్ట్ అట్లా ఇవ్వకూడదు. వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ విత్ మెడికల్ స్టోర్కే వాళ్ళు సప్లై చేయాలి. ఆ డ్రగ్ లైసెన్స్ ఉంటుంది మెడికల్ ఏజెన్సీ నుంచి మెడికల్ స్టోర్కి, ఆ డ్రగ్ లైసెన్స్ బట్టి సప్లై చేయాలి. మెడికల్ స్టోర్లో కూడా వాళ్ళు ఏం చేయాలంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ మాత్రమే వాళ్ళు షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ కానీ, యాంటీసైకోటిక్ డ్రగ్స్ కానీ, వేరే ఏ డ్రగ్స్ రాసినా కానీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, దాని రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉన్న డాక్టర్ రాసిన మందులు మాత్రమే చూసి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత కూడా ఏదైతే మందులు ఇచ్చిందో దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ జిరాక్స్ కాపీ కానీ లేకుంటే సాఫ్ట్ కాపీ కానీ వాళ్ళకి పెట్టుకోవాలి రూల్స్ ప్రకారం. అలా కాకుండా ఏమవుతుంది అంటే ఇప్పుడు మెడికల్ స్టోర్స్లో, ఏజెన్సీస్లో వీళ్ళకి డైరెక్ట్ వాళ్ళే ఇచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన మెడికల్ స్టోరే ఉంటుంది. అక్కడే రెగ్యులర్ అంటే ప్రిస్క్రిప్షన్ ఉండదు, దానికి ఏదే ఉండదు. జెంటామైసిన్ ఇంజెక్షన్లు, అమికాసిన్ ఇంజెక్షన్లు, స్టీరాయిడ్ ఇంజెక్షన్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మెడికల్ షాప్కి పోయి మనం కిరాణా షాప్లో కనుక పంచదార, చక్కెర, చాపత తీసుకొచ్చుకున్నట్టుగా
వాళ్ళు పోయి తీసుకొచ్చుకుంటూ ఉంటారు పక్క నుంచి. దానికి సంబంధించిన మందులు మెడికల్ షాప్ ఓనర్ వాళ్ళే ఓనర్ అనుకోండి, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇన్ కేసు ఓనర్ వాళ్ళు కాదనుకోండి, దానికి సంబంధించిన మనీ ఏమవుతుందో వాళ్ళు డైరెక్ట్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇవన్నీ డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు తనిఖీ చేసినప్పుడు ఆ డ్రగ్ అది ఏదైతే ఉంటుందో అది బ్యాలెన్స్లో అనేది అది చూపెట్టాల్సి ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు ఒక ఒక చెట్టు నుంచి పెద్ద మహావృక్షమై ఎదిగిందని మీరు అన్నారు కదా ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ. ఇప్పుడు ఇప్పటికీ కూడా వాళ్ళకును మీకు సంబంధాలు లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. అంటే మెడికల్ కౌన్సిల్ మీలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ మీరు కాకపోవచ్చు, మీలాంటి వాళ్ళు అక్కడక్కడ సంబంధాలు ఉండవచ్చు. మరి దీన్ని ఎట్లా మీరు ఐడెంటిఫై చేస్తారు? అదే అండి, ఇప్పుడు సంబంధాలు ఉండడం అంటే మామూలుగా మాట్లాడుకోవడం వేరు. అది నేను కాకుండా వాళ్ళకు పిఆర్ వాళ్ళని పంపించేసి పార్టీలు ఇవ్వడము, పేషెంట్లను పంపిస్తే కమిషన్లు ఇవ్వడము, అదంతా అగెనిస్ట్ మెడికల్ ఎథిక్స్. అలా పంపించేసి వాళ్ళకి పిఆర్ వాళ్ళని పంపించేసి చేయడం కూడా అనెతికలే డాక్టర్స్ అనేవాళ్ళు. అట్ ద సేమ్ టైము వాళ్ళు పేషెంట్ తీసుకొచ్చేస్తే వీళ్ళు కమిషన్ ఇవ్వడం కూడా అనెతికలే. రైట్. ఇప్పుడు ఆర్ఎంపీ పిఎంపీ వీళ్ళ యొక్క విధి విధానాలు కరెక్ట్ చెప్పండి సార్. అసలు వాళ్ళు ఏం చెయ్యాలి అనేది చెప్పండి. అకార్డింగ్ టు ఎన్ఎంసి కానీ గవర్నమెంట్ రూల్స్ కానీ ఆర్ఎంపీ అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అనేది లేదు. వాళ్ళకి ఎటువంటి చట్టబద్ధత లేదు. వారు ఏమున్నా కానీ హ్యుమానిటీ గ్రౌండ్లో ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇవ్వాలి. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటంటే దెబ్బ తాకితే కట్టడము, లేకుంటే ఇంట్లో పేషెంట్ సడన్గా ఉన్న కింద పడిపోతే కాలిరడమో చేయడమో జరిగినప్పుడు వాళ్ళు ఏంది ఒక సపోర్ట్ లాంటిది. ఇప్పుడు ఇంట్లో మనకు పెద్దోళ్ళు పడిపోతారు, మీరే ఉన్నారు, ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ లాంటిది. అక్కడ దెబ్బ తాకి కింద పడిపోయి ఉంటే ఆ కాళ్ళు పట్టి కట్టేసి హాస్పిటల్ తీసుకొచ్చే వరకు ట్రాన్స్పోర్టేషన్ చేయడము, లేకుంటే హార్ట్ అటాక్ వచ్చి స్పృహ పడిపోయాడు సిపిఆర్ లాంటివి చేయడం, ఆడి వరకు వాళ్ళ పని. అంతే తప్పితే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ, లేకుంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, స్టిరాయిడ్స్ ఇవ్వడం కానీ, యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయడం కానీ ఎటువంటిది కూడా వాళ్ళకు అర్హత లేదు. బెడ్స్ కూడా ఉండొద్దట. బెడ్స్ కూడా ఉండొద్దు. అవునా? ఇప్పుడు మీరేమో సంవత్సరంన్నర నుంచి వెళ్ళి బాగా కొట్లాడుతూ ఉన్నారు, కానీ ఆర్ఎంపీ వ్యవస్థ అయితే చాలా క్లియర్గా బాగానే నడుస్తూ ఉంది. మరి దీనికి అంటే మీ పనితనం అనేది తగ్గుతూ ఉందంట, దీన్ని ఎట్లా చూడాలి? మనకు ఎన్ఎంసి 3454 ప్రకారం ఏంటంటే మనం వాళ్ళకి కేసులు అనేది కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేస్తాం అనమాట. ఆ ఎవిడెన్స్ మనం పోయినప్పుడు ఇన్స్పెక్షన్లు ఏవేవి ఉంటాయో అవి శాస్త్రీయపరంగా మనకు కావాల్సిన ఆధారాలు తీసుకోవడము, అది తీసుకున్న తర్వాత మనం కేసు ఫైల్ చేస్తాం. కేసు ఫైల్ చేసిన తర్వాత అది కోర్టుకు అనేది ట్రయల్కి పోతుంది. ట్రయల్కి పోయిన తర్వాత హీరింగ్లో మనకు వాళ్ళకు 1 year వరకు ఇంప్రిజన్మెంట్, 3 lakhs వరకు ఫైన్ ఉంటుంది ఫస్ట్ టైం అయితే. సెకండ్ టైంకి అయితే 10 lakhs వరకు ఫైన్ ఉంటుంది, 3 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. శిక్షలు అంటే ఇవేనా? ఎన్ఎంసీ ప్రకారం. అదే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం అండర్ కలెక్టర్ గైడ్లైన్స్లో సీజ్ చేసే అథారిటీ కరెక్టర్ అని డిఎంహెచ్ఓకి ఉంటుంది. ఆ రిపోర్ట్లు కూడా డిఎంహెచ్ఓకి రెగ్యులర్గా పంపిస్తా ఉన్నాం. ఏదైతే ఎఫ్ఐఆర్లు అయినాయో ఇల్లీగల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అలోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు, వీళ్ళపైన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం చర్యలు తీసుకోవడం చెప్పేసి కన్సర్న్ డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓలకు, కలెక్టర్లకు లెటర్ పంపిస్తున్నాం. కొన్ని చోట్ల హైదరాబాద్లో ఇవి జరుగుతూ ఉన్నాయి, సీజర్ అనేది చేస్తూ ఉన్నారు. త్వరలో వరంగల్, హన్మకొండలో కూడా రీసెంట్గా డాక్టర్ అప్పయ్య గారు మడికొండలో సీజ్ చేయడం జరిగింది. అవును, అల్లం అప్పయ్య గారు సీజ్ చేయడం జరిగింది, ఇంకా కూడా జరుగుతాయి. ఓకే ఓకే సార్. ఇప్పుడు మీరు ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థకి మీరు ఇప్పుడు ఇచ్చే మెసేజ్ సూటిగా వాళ్ళని చూసుకుంటే చెప్పండి. మేము ఏ వ్యవస్థకి అగెనిస్ట్ కాదు. ఫస్ట్ వాళ్ళు చేసే పనులకు మాత్రమే అగెనిస్ట్. పనులకు అంతే కదా. వాళ్ళు ఫస్ట్ పరిధి దాటి చేస్తున్నారు. పరిధి దాటినంత వరకు వాళ్ళకు మాకు ఎటువంటి శత్రుత్వం లేదు. ఎవరైనా కానీ చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారమే చేయాలి. ఇప్పుడు ఒక దొంగ దొరికింది నాకు, నేను పోలీసు కాదు, దగ్గర కట్టుందని చెప్పి కొట్టొచ్చని అట్లా ఎట్లా కొడతాము? అది మన చట్టాన్ని చేతిలో తీసుకోవడం తప్పు కదా. ఇది కూడా అంతే. అర్థమైందా? ఏదైతే ఉందో వాళ్ళ లిమిటేషన్స్లో వాళ్ళు చేసుకుంటే మాకు కూడా ప్రాబ్లం లేదు. కొన్ని చోట్ల మేము పోయిన కాడ, కొన్ని చోట్ల వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటున్నారు. మేము పోయిన ప్రతి కాడ కేసులు జరగాలని లేదు. కొన్ని చోట్ల ఏమవుతుంది, కొంతమంది ఆర్ఎంపీలు ఓకేనా, కొందరు వాళ్ళ పనుల వాళ్ళకి చేసుకుంటూ ఉన్నారు. ఇంజెక్షన్స్ ఉండవు, సిరంజులు ఉండవు, యాంటీబయాటిక్స్ ఉండవు, ఫస్ట్ ఎయిడ్ అంతే. జస్ట్ కౌంటర్ ఉంటుంది, వాళ్ళు ఏమైనా జ్వరం వస్తుంది ఒక యాడ్స్ టాబ్లెట్ ఇస్తారు, పంపిస్తారు అంతే. అంటే దెబ్బ దాకా వచ్చినా అనుకోండి కాళ్ళు కట్టుకుని పంపిస్తారు. ఏదైనా బయట ఎక్కడ వరంగల్నో హైదరాబాద్లో ఆపరేషన్ చేసినా ఉంటుంది, ఊళ్ళో ఉంటారు వీళ్ళు, ఆ ఊళ్ళోకి పోయి డ్రెస్సింగ్ చేంజ్ చేయాలి అంటే డ్రెస్సింగ్ చేంజ్ చేస్తే మాకేం ప్రాబ్లం లేదు. ఒక క్వశ్చన్ ఆర్ఎంపీ నుంచి వెళ్ళి వస్తున్న మాట ఏంటంటే, మా ఆర్ఎంపీ వ్యవస్థ వల్ల చాలామంది డాక్టర్స్ లాభపడ్డారు కదా, ఇది అవాస్తవం అంటారా అని వాళ్ళ క్వశ్చన్. అది ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళని పిఆర్ఓలను నియమించేసి కొందరు హాస్పిటల్ పేషెంట్లు తెప్పించుకుంటారని సమాచారం.
ఇదే అనెతికల్ అంటున్నాం. అదే ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్ ఈ విధంగా మనకు ఓపెన్గా వాళ్ళకు పార్టీలు ఇవ్వడం కానీ వాళ్ళ ద్వారా బెనిఫిట్ పొందడానికి పిఆర్ఓలను పెట్టేసి కమిషన్లు ఇవ్వడం కానీ ఇదంతా అగైన్స్ట్ అనెతికల్ ప్రాక్టీస్ అనమాట. ఏదైతే చదువుకున్న దానికి ఇల్లీగల్గా చేస్తున్నట్టు వీళ్ళు మన డాక్టర్లు ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఈ పిఆర్ఓలను పెట్టడము కమిషన్లు ఇవ్వడం అనేది అగైన్స్ట్ ఎథిక్స్. మనకు క్లియర్గా ఎథిక్స్లో చెప్తుంది. మనకు ఒక పేషెంట్కు డాక్టర్ నమ్మకం అనేది పెంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అనేది చేయకూడదు. ఈ ప్రొఫెషనల్ మిస్కండక్ట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఇది పిఆర్ఓలను పెట్టడం, కమిషన్స్ ఇవ్వడం అనేది. అటువంటి డాక్టర్లు ఎవరైనా మనకు హాస్పిటల్ వాళ్ళు ఎవరైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా. రైట్ సార్, ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వినిపిస్తూ ఉంది, గడ్డి మందుని మీ డాక్టర్స్ మొత్తం అపోజ్ చేస్తున్నట్టుగా. ఏంటి గడ్డి మందు మీద ఇప్పుడు ఎందుకంత ఇప్పుడు ప్రజెంట్ గడ్డి మీదనే ఎందుకు పడ్డారు మీరు? గడ్డి మందు అనేది చాలా డేంజరస్ పాయిజన్. అది దీనికి మందు అనేది లేదు, విరుగుడు మందు అనేది లేదు. కానీ కొంతమంది బతాలి కదా ఎంజిఎంకి వెళ్ళి మళ్ళీ రిటర్న్. కొంతమందిలో ఏమవుతుందంటే కొందరు దాన్ని బైరిస్తానికి తాగుతూ ఉంటారు, బెదిరించడం వాసన చూసేసి పడిపోవడం, బెదిరిస్తానికి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతారు. అది 5 ml కన్జ్యూమ్ చేసినా సరే బతికే అవకాశం 0.1% మాత్రమే. ఒకవేళ బతికినా కూడా వాళ్ళ లైఫ్ లాంగ్ ఏదో ఒక ఊపిరితిత్తుల సమస్యతో కానీ, లివర్ సంబంధించిన సమస్యతో కానీ, కిడ్నీ సంబంధించిన సమస్యతో కానీ వస్తూనే ఉంటుంది. ఈవెన్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా బతికేటోళ్ళు లేరు. మొత్తం కాలిపోతుంది సార్ గడ్డి మందు మొత్తం. అంటే ప్రతి ఆర్గాన్, లివర్ కానీ, కిడ్నీ కానీ, ప్రతి ఆర్గాన్, ఊపిరితిత్తులు కానీ అన్ని ఆర్గాన్స్ దెబ్బతింటాయి. మీ సన్షైన్ హాస్పిటల్ అట్లాంటి కేసెస్ వచ్చినాయా గడ్డి మందు కేసెస్? అరౌండ్ ఒక 4.5 years బ్యాక్ ఒక కేసు వచ్చి ఉండే, బిఫోర్ కరోనా టైంలో. అప్పుడు లేదు, ఎక్స్పైర్డ్. యశోద హాస్పిటల్ పంపించడం జరిగింది. ఎక్స్పైర్డ్ వాళ్ళే హైదరాబాద్ పంపించేస్తే వాళ్ళు యశోదకి వెళ్ళింది. నేను ఉస్మానియాకి పంపించాను. గడ్డి మందు బ్యాన్ చేస్తే మరి రైతుల పరిస్థితి ఏంటిది? దానికి ఆల్టర్నేట్ అనేది చూడాలి. ఎట్లా మందు అనేది దొరుకుతుంది అనేది ఆల్టర్నేట్ చూడాలి. ఇప్పుడు మనకు ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు కదా, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా ఏదైతే చీడ పురుగు కానీ ఏదైతే వాళ్ళకి కావాలనుకుంటారో దానికి ఆల్టర్నేట్స్ చాలా ఉంటాయి. అవి వాడుకుంటే సరిపోతుంది. వీళ్ళు ఏంటంటే చాలా మంది తెలియక ప్రతిదానికి అదే మందు కొడుతూ ఉంటారు. రైట్ నేలకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. అయితే అది చాలా సంవత్సరాలు ఎఫెక్ట్ పడుతుంది. దాంట్లో వేరే ఏ పంట వేసినా కూడా ఎఫెక్ట్ ఉంటుందా? మన శరీరంలో అటువంటి దాని ద్వారా ప్యూరిఫై అయిన వాటర్ తాగినా కానీ మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్లో. కాకుంటే అంత కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లైఫ్ రిస్క్ అనేది ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత మనకు డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏమేమి ఉంటాయి సార్ గడ్డి మందులో? అసలు యాజ్ ఎ డాక్టర్గా చెప్పండి, ఏమేమి ఉంటాయి అలా? అవి ఏమేమి ఉంటాయి? పేర్లు, బ్రాండ్ నేమ్స్ మనకు అంత ఐడియా ఉండవు వాటి. కాకుంటే ఏంటంటే అవి దాంతో ఏంటంటే అవి ఈ మొక్క ఏదైతే పురుగు కానీ ఏదైతే అక్కడ మనం ఒక పార్క్ లాంటి ప్లేస్ ఉందనుకోండి, అక్కడ గడ్డి ఉందంటే దాన్ని కొట్టినట్టు ఇమీడియట్గా అది విత్ ఇన్ 1 day స్మాష్ అయిపోతుంది. అది తాగడం వల్ల మాత్రం లైఫ్ రిస్క్ మాత్రం 100% మోర్టాలిటీ ఆల్మోస్ట్. తాగిండు ఒక 2 ml 5 ml తాగినా కానీ ఎక్స్పైర్డ్. కొందరు బతికేటోళ్ళు ఎవరు అంటే దాన్ని బెదిరించడానికి అని చెప్పేసి తాగినా చెప్తారు, తాగరు. అటువంటి వాళ్ళు మాత్రం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు దాన్ని తట్టుకుంటారా? అవునా? నో ఛాన్స్. ఇమ్యూనిటీ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఉంటారా? ఎంత ఇమ్యూనిటీ ఉంటుంది? అది ఇది ఒకటేనా? అంతే కదా. గట్టిగా యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయిపోతే రైట్, ముగించేద్దాం మనం. ఫైనల్లీ మీరు ఆర్ఎంపీలకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? వారు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాంటిది బోర్డులు పెట్టేసి ప్రాక్టీస్ చేయకూడదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే బెడ్స్ లాంటివి ఏర్పాటు చేయకూడదు. ఇంకోటి ప్రిస్క్రిప్షన్ రాయకూడదు. ఇంకొకటి ఇంజక్షన్లు ఏవి కానీ డాక్టర్ రాసినా డాక్టర్ రాయలేదని చెప్పేసి కొందరు చిట్టీలు తీసుకొచ్చేసి వేరే డాక్టర్ రాసిన కాబట్టి మేము ఇచ్చినాము అని చెప్పేసి చూపెడతా ఉంటారు. వీరకు ఇంజక్షన్లు ఇచ్చే అర్హత కానీ, సలైన్లు పెట్టే అర్హత కానీ, ప్రిస్క్రిప్షన్లు రాసే అర్హత కానీ, ల్యాబ్ టెస్టులు చేయించే అర్హత కానీ ఎటువంటి అర్హతలు లేవు. వాళ్ళు ప్రాథమిక చికిత్స మాత్రమే, అది కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి అథారిటీ లేదు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో మానవతా దృక్పథంతో మన ఇంట్లో ఎవరైతే ఒక పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ దెబ్బ తాకినప్పుడు పసుపు పెట్టేసి బ్లీడింగ్ కంట్రోల్ అవుతానికి ఎటువంటి కట్టు కడదామో అటువంటివి మాత్రమే వాళ్ళు చేయాలి. కొందరు ఎందుకంటే బ్లీడింగ్ అవుతున్న కొద్దీ వాళ్ళకి భయం అవుతూ ఉంటుంది ఇళ్ళలోకి. అటువంటిప్పుడు ఏంటంటే వీళ్ళు దాని గురించి కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి కొంచెం కట్టుకట్టే వరకే వీళ్ళ పని. జ్వరం అని వస్తే ట్యాబ్లెట్ ఇచ్చే వరకు వాళ్ళ పని. పారాసిటమాల్ ట్యాబ్లెట్ కానీ, ఒక నొప్పి వస్తే దానికి ఒక అసైక్లోఫెనాక్ ట్యాబ్లెట్ అట్లాంటి ఇచ్చే వరకు వాళ్ళ పని. అంతే తప్పితే
ఎటువంటి ప్రొసీజర్స్ ఆపరేషన్ చేయడం, గర్భవిచ్ఛితి చేయడం కానీ, లేకుంటే ట్యాబ్లెట్స్ గర్భవిచ్ఛితి ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, యాంటీబయాటిక్స్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ ఇప్పటికి ఇస్తా ఇస్తా ఉన్నారు. గర్భవతి టాబ్లెట్స్ గర్భవిచ్ఛితిలో మన సూర్యాపేట, మహబూబాద్ జిల్లా ఆ బెల్ట్లో రీసెంట్గా కలెక్టర్ గారు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది మహబూబాద్ జిల్లాలో. వాళ్ళకి ఆ టాబ్లెట్స్ ఎట్లా వస్తున్నాయి? మెడికల్ స్టోర్ నుంచి. మెడికల్ స్టోర్ చాలా ఈజీ అయిపోయింది కదా సార్. అదే ఓకే, తనిఖీలు అనేవి క్లియర్ కట్గా లేవు. ఇది ఎవరి లోపం? గవర్నమెంట్ లోపం అయింది. గవర్నమెంట్ లోపం అంటే ఇంకా వ్యవస్థలో ఏమవుతుందంటే ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కొందరు చూస్తున్నట్టు చూడడము అట్లా. ఒక క్వశ్చన్ దీంతో ముగించేద్దాం. ఇప్పుడు ఆర్ఎంపీ వ్యవస్థ ఆర్ఎంపీ మంది చాలామంది ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు, మేము 30 సంవత్సరాలు చేస్తున్నాం కదా, 40 సంవత్సరాలు చేస్తున్నాం కదా, మాకు ఊర్లలో చాలా అది ఉంది కదా, పేరుంది కదా, వాళ్ళతో మాకేంది అని అనుకునే వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటారా? వీళ్ళలో ఏంటంటే చాలామంది ఆ చుట్టుపక్కల ప్రాంతంలో విలేజెస్లో ఎస్పెషల్లీ రిలేషన్స్తో పిలుస్తూ ఉంటారు. వాళ్ళు మమేకం అవుతారు, మొత్తం మమేకం అయిపోతారు. అన్న అని, అక్క అని, తమ్ముడు అని, బావ అని ఏదో విధంగా వాళ్ళకి మమేకం అయిపోయి వాళ్ళలో ఒక నమ్మకమైనది క్రియేట్ చేస్తారు. వీళ్ళు ఏది చేసినా కూడా చెల్తుందనే అపోహలో ఉంటారు వాళ్ళు. కానీ పబ్లిక్ కూడా ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు. మేము మెడికల్ కౌన్సిల్కు మెయిల్స్ పెడతా ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర పోతూ ఉన్నారు. పోయేసిన తర్వాత ఏమైనా కాంప్లికేట్ అయితే మాత్రం మెసేజ్ పెడతా ఉన్నారు. మెడికల్ కౌన్సిల్కు మెయిల్స్ పెడతా ఉన్నారు, వాట్సాప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆర్ఎంపీ ఇంజెక్షన్ వల్ల మాకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది, వాళ్ళని హాస్పిటల్కి పంపించేసి మాకు బిల్లు ఇంత కావాల్సిన కాడ ఇంత చేసింది మాకు అనుకుంటూ కూడా మెసేజ్లు వస్తూ ఉంటాయి కౌన్సిల్కు. పబ్లిక్లో కూడా అవేర్నెస్ పెరిగింది, అప్పట్లా కాదు పరిస్థితులు. బిల్లు విషయంకి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే ఒక 200-300లో క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మీలాంటి క్వాలిఫైడ్ దగ్గరికి వస్తే మినిమం 1000, మినిమం అబోవ్ 500. దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి క్వాలిఫైడ్ కాదు, వాళ్ళకి ఎటువంటి చట్టబద్ధత లేదు. అదే ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ హాస్పిటల్కి వస్తే దానికి ఒక పర్మిషన్ ఉంటుంది. అవును, లీగల్ వాళ్ళ దగ్గర ఒక క్వాలిఫైడ్ నర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. వీళ్ళందరూ మెయింటెనెన్స్ అంటే ఆటోమేటిక్గా కొంచెం ఛార్జ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం సింపుల్గా రోడ్డు పైన బండి పైన తినదానికును ఒక హోటల్ పై హైజీన్ అనేది తేడా ఉంటుంది కదా. అవును, ఉంటుంది. బడ్డీ కొట్టు తినదానికి వీటికి పర్మిషన్ ఉండదు అఫీషియల్గా. ఫుడ్ పాయిజన్ కావచ్చు, వాటర్ కంటామినేట్ కావచ్చు, అర్థమైంది. ఏదైతే ఉంటుందో ఇది కూడా అంతే. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసినాను. BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.